హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. అంటే ఎవరెవరికి ఇళ్ల స్థలాలు వస్తాయి, ఎవరెవరికి ఉచిత ఇల్లు పంపిణీ చేస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఇల్లు మరియు ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషను ప్రక్రియకు సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వివాదాలు లేని ఇల్లు స్థలాలను జిల్లా స్థాయిలోనే క్రమబద్ధీకరించాలని, అక్కడ పరిష్కారం కాని అంశాలను కేబినెట్ ముందుకు తీసుకురావాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తుంది. అలాగే గృహ నిర్మాణ శాఖలో పెండింగ్లో ఉన్న బిల్లులను కూడా త్వరలో విడుదల చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. గతంలో ప్రభుత్వ పథకాల కింద ఇల్లు నిర్మించుకొని బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇక క్రమబద్ధీకరణ విషయానికి వస్తే, సరైన పత్రాలు లేకుండా పూర్వీకుల నుంచి వస్తున్న స్థలాల్లో నిర్మించిన ఇల్లు, లేఅవుట్ అనుమతులు లేని స్థలాలు, గ్రామ కంఠం ప్రాంతంలో ఉన్న ఇల్లు మరియు కొన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను చట్టబద్ధం చేసే అవకాశంపై ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. జూలై నెల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనివల్ల ఇంటి యజమానులకు చట్టపరమైన భద్రత లభించడం, భవిష్యత్తులో బ్యాంకు రుణాలు పొందడం సులభం కావడం, ఆస్తులు కొనుగోలు విక్రయాల్లో ఇబ్బందులు తగ్గడం మరియు భూ వివాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి కూడా మంచి వార్త వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకోవాలనుకుని దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ నెలాఖరులోపు అర్హుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని మంత్రి కొలుసు పార్థసారథి గారు తెలిపారు. అంటే ఈ యొక్క జూన్ 30 తేదీ వచ్చేలోపు అర్హుల జాబితా రిలీజ్ చేస్తారు. దాదాపు 11 లక్షల దరఖాస్తులు వచ్చినప్పటికీ అందులో సుమారు 6 నుంచి 7 లక్షల దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత తుది అర్హుల జాబితా విడుదలవుతుంది. ముఖ్యంగా సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి ఎదురు చూస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. మొదటి విడతలో 1,00,000 ఇళ్ల వరకు మంజూరు చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఎన్నికల హామీ ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాల పంపిణీకి సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇప్పటికే సుమారు 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు జరగని చోట వాటిని సమీక్షించి కొత్త లబ్ధిదారులకు కేటాయించడం లేదా అవసరమైతే ప్రైవేటు భూములను కొనుగోలు చేసి పంపిణీ చేయడం వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.